కొట్టుకొని 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 కాకులు ఉడతలు పోయి మళ్ళీ వచ్చినాయండి 3. ఏంటి వీడియో ఇలా తీస్తున్నాను అనుకుంటున్నారా? నిజమేనండి, వీటితో ఎంత టైం పాస్ అయిపోతుందో పొద్దున పూట. చూడండి, ఈ 3 వచ్చాయన్నమాట ముచ్చటగా అన్నిటినీ తరిమేసి. కాకులు రాజ్యమైపోయిందండి, అన్నీ తరిమేసి కాకులు వచ్చేసి తినేసి వెళ్ళిపోతుంది. చెట్టు సందులో ఇంకోటి వచ్చింది. అమ్మయ్య, గొడవ సద్దుమణిగింది, నేను వెళ్ళి తింటాను అనేసి చిన్నగా ఒక్కొక్క మెట్టు దిగుతూ ఈ 2 వస్తున్నాయి. ఉడత కాకి కొట్టుకున్నాయండి. ఉడతకి ఇప్పుడు వేరే చోట పోసారు, అక్కడికి రావాలి. అలసిపోయి బియ్యం తినేసి అలసిపోయి చూడండి ఎలా కూర్చుందా మా జామ చెట్టు మీద. కాకిగారు ఉడతగారు తింటున్నారు. ఆమెగారు కాకిగారు వచ్చారని ఈమెగారు కిందికి వెళ్తున్నారు. అద్దాన్ని కొడతాయండి పక్షులు, అసలు ఏం కొడతాయో. మొన్న ఇంకోటి వచ్చింది. ఉడతగారు అలిగి వెళ్ళిపోయారు, కిందికి వచ్చారండోయ్. ఉడత మేడం గారు పైకెక్కండి. నీళ్లు పెట్టారండి, ఆ డబ్బాను కూడా కొట్టుకుని ఇవి కింద పడేసినాయి. నాకెందుకులే ఈ గొడవలు, నేను పక్కకు వచ్చేసాను అని చెప్పేసి ఇది చెట్టెక్కి కూర్చుంది. అసలు నేను దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తున్నా కూడా అది కదలట్లేదండి, అంత ఆకలి మీద ఉన్నాయి పాపం అవి. గేట్ ఎక్కిందండి ఇప్పుడు, అక్కడ అయిపోయింది. అమ్మగారికి అక్కడ నచ్చలేదు, అమ్మగారు కొద్ది ముందుకు జరిగారు. మొత్తం వరుసగా పోసుకొచ్చారండి, పల్లీలు బియ్యము పోసారు. కాకొచ్చింది, ఇది మళ్ళీ వచ్చేసింది. ఇలాంటివి చూస్తుంటే మనసు భలే ప్రశాంతంగా ఉంటుంది కదండి. అది కూర్చొని తింటుంటే ముచ్చటేస్తుంది మంచిగా. మా వారు రోజు కాకులకి పక్షులకి వీటికి అన్నిటికీ బియ్యము వేస్తుంటారండి. చూడండి ఉడత కూర్చొని ఎలా తింటుందో. కరెక్ట్గా ఆయన వాకింగ్కి వెళ్ళి వచ్చేసరికి అన్నీ ఇక్కడ ఉంటాయి. అన్నిటినీ తరిమేసి ఉడతగారు కూర్చొని తింటున్నారు. చూడండి అసలు ఎంత పొజిషన్గా కూర్చొని తింటుందో. ఇటు తిరిగిందండో ఈ వీడియో తీస్తున్నానని. అటు తిరిగిందల్లా ఇటు తిరిగింది, వీడియో తీస్తున్నానని అర్థమైందేమో. వీడియోకి ఎన్ని పోజులు కావాలో అన్ని పోజులు ఇస్తుందండి మా ఉడత. ఉడతా ఉడతా ఊచ్, ఎక్కడికి వెళ్ళావు ఊచ్. ఎదురుకు ఉడతా ఉడతా ఊచ్ అనగానే వెళ్ళిపోయావు కదా. చూడండి ఎంత చక్కగా తింటున్నాయి, వీటికి కూడా ఆహారం దొరకట్లేదు. చూడండి 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 మా చెట్లు ఆనందంతో సూపర్ ఉన్నాయండి. ఇదేంటో తెలుసా అండి మీకు? గుర్తుపట్టారా ఎవరైనా? దీంట్లో అద్దం పెట్టలేదు నేను, పక్షులు కొడుతున్నాయని. లాంతరండి ఇది. ఇది దాదాపు 10 ఏళ్ళ అంతే అండి, 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఏమైంది. మా మావయ్య గారు కొన్నారు లాంతరు. మా పిల్లలు చిన్నప్పుడు కరెంట్ ఎక్కువ ఉండేది కాదండి, లాంతర్లు ఉండేవి. కిరసనాలు పోసుకొని దీంట్లో పెట్టేవాళ్ళు, లల్లాయి బుడ్డీలు అనేవాళ్ళు. ఎవరికైనా గుర్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా పక్షులు ఇవాళ మొక్కలకు ఆనందంతో విర్రవీగుతున్నాయండి. ఉరుములు మెరుపులు సాంగ్ ఏదో ఉంది కదండి, ఉరుమల్లే రావాలా అని. చెట్లయితే ఆనందంతో తడిసి ముద్దయి కిలకిలా నవ్వుతున్నాయి మా చెట్లు.
పూలు కిలకిలా కిలకిలా నవ్వుతున్నాయి చూడండి, ఆనందంతో ఎలా ఊగుతున్నాయో. మీరు నమ్మరు కదా, మా చెట్లు మాట్లాడతాయి నాతో అంటే మీరు నమ్మనే నమ్మరు. చూడండి ఈ గులాబీ మిమ్మల్ని ఎలా పలకరిస్తుందో. హాయ్ చెప్పు మా వాళ్ళందరికీ. చూడండి ఎలా ఊగుతుందో, నేను చెప్పినట్టే ఊగుతుంది కదా. హాయ్ చెప్తుంది మా తెల్ల గులాబీ. చూడండి ఎలా ఊగుతుందో. ఇది చూడండి చిన్నగా ఊగుతుంది, నన్ను పలకరించరా అని. చినుకులు పడుతున్నాయండి పైన, మామిడి చెట్టు చినుకులు పడుతున్నాయి చూడండి, లైట్గా ఊగుతుంది. నేను ఉన్నాను అంటుంది, 100 వరహాల చెట్టు నన్ను పలకరించండి అంటున్నది. ఇలా బాయ్ 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 బుజ్జి బుజ్జి. చూడండి ఇవి ముడుచుకున్నాయి, వీటికి కోపం వచ్చేసినాయి మక్మల్ గులాబీకి. ఈ మందారం చూడండి ఇలానే నన్ను చూస్తుంది, నన్ను షూట్ చేయవా అని కదా. చుట్టూ నల్లటి కారు మబ్బులు పట్టినాయండి, ఉరుములు మెరుపులు రెండింటి నుంచి చీకట్లు కమ్ముకొని వస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయి ఉంటుంది. రామచిలుకలు చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయి, జామకాయలు తినేయడానికి వచ్చాయి. ఫుల్ కారు మబ్బులు అనమాట, గాలి దుమ్ము చూసారా. మా చెట్లయితే ఆనందంతో ఊగిపోతున్నాయి. ఆహా వానొచ్చేనంట వరదొచ్చేనంట అని మా చెట్లన్నీ కిలకిలకిలకిలగా నవ్వుకుంటున్నాయి. చెట్లు మనతో మాట్లాడతాయి కదండి, మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక్కసారి చెట్లకు నీళ్ళు పోసుకుంటూ వాటి మీద చేతులు అలా పట్టుకొని ఆ పూలను పట్టుకొని చూడండి ఎంత ఆనందపడిపోతాయో. చూడండి కారు మబ్బులు వాన ఇప్పుడే కొద్దిగా తగ్గిందండి. మా ఇంటి పరిసరాలు గాలి దుమ్ముతో కొట్టుకొని ఉన్నాయి. ఉరుములు మీరు ఇక్కట్లో మా ఎక్వేరియం అండి, కావాలని బ్లూ లైట్ తీసుకొచ్చారు మా వారు. దగ్గరికి వస్తాయి చూడండి అవి. దగ్గరికి వచ్చేసాయి చూసారా ఎట్లా వచ్చాయో.